పౌర్ణమి టైంలో కాదు, పౌర్ణమి టైంలో వెళ్తే మాత్రం గిరి ప్రదక్షిణ చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం టోటల్ మడం కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది మనకు 3 ఫ్లోర్లలో ఇచ్చారు, మంచిగా ఉంటుంది. రూమ్ కూడా చాలా నీట్గానైతే వీళ్ళు ఇచ్చారన్నమాట. మనకు ఇది మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి తీసామన్నమాట. 5:30కి అలా తీస్తే ఈ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. ఈ విధంగా ఉంటుంది టోటల్ మడము. మనకు దీని పక్కనే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా 2-3 మఠాలు ఉంటాయండి. అక్కడ దిగిన తర్వాత మీరు అడుగుతూ ఉంటే మీకు అందరికీ తెలిసిపోతుంది అనమాట అక్కడ దిగ్గానే. మెయిన్గా ఇదేంటంటే ఇందులో కొంచెం కాస్ట్ తక్కువ అండ్ మంచిగా ఉంది అని చెప్పేసి మేము తీసుకున్నాము. అన్నీ నాన్ ఏసీ రూమ్లో ఉన్నాయి. ఇందులో ఏసీ కూడా ఉండొచ్చు, బట్ మేము ఏసీ ఏం ట్రై చేయలేదు. ఎందుకంటే మేము 1 డే కోసమే అని ఉన్నాం కాబట్టి నాన్ ఏసీయే తీసుకున్నాము. మార్నింగ్ 6కి అలా మేము అక్కడ దిగిన తర్వాత డైరెక్ట్గా రూమ్కి వచ్చి లాక్ తీసుకొని పైకి వచ్చాము. పైనుంచి అయితే ఇలా కనిపిస్తుంది, చాలా స్పేషియస్గానైతే ఉంటుంది అనమాట మేడం. ఇంకా పైన కూడా ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి రూమ్స్ అయితే. మేము ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు కనుక చూసుకున్నట్టయితే ఇవైతే మేము ప్రిఫర్ చేస్తామండి. ఇంకా అరుణాచలంలో ఫుడ్ గురించి అంటారా, ఫుడ్ గురించి అయితే ఇక్కడ తినాలి అక్కడ తినాలని ఏం లేదండి. మీకు మొహమాటం లేదు, నేను ఎక్కడైనా తింటాను అనుకుంటే కనుక ప్రతి దగ్గర అన్నదానాలు అవి పెడుతూనే ఉంటారు, ఎక్కడైనా తినొచ్చు. లేదు మేము టెంపుల్లోనే తినాలి అని అనుకుంటే కనుక టెంపుల్ దగ్గర మీరు చూస్తున్నారు. కానీ నేను రూమ్ నుంచి బయటికి రాగానే ఎదురుగా మనకు రాజగోపురం అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. డైరెక్ట్గా ఇంకా మనం దర్శనానికే వెళ్ళిపోవచ్చు. రాజగోపురం దగ్గర అంత దగ్గరగా ఉంటుంది. ఈ విధంగా ఉంటాయండి రూమ్స్కి కానీ ఇక్కడ వెళ్ళడానికి కానీ. ఇక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, తెలుగు కూడా వస్తుంది, బట్ కొంతమంది మాట్లాడరు కావాలనే. మనకు అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. రాజగోపురం నుంచి ఇక్కడికి జస్ట్ మనకు 100-150 మీటర్సే ఉంటుందన్నమాట మేడము. రోలింగ్ బ్రెడ్ అని చెప్పేసి ఒక బేకరీ ఉంటుంది, దానికి ఆపోజిట్లో ఉంటుంది. మీకు వీడియోలో చూపెట్టినట్టు ఉంటాను. దీని లొకేషన్ కూడా నేను పెడతానండి డిస్క్రిప్షన్లో, అది కూడా చూడండి. ట్రైన్ నెంబర్స్ అవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. తిరువణమలైకి అయితే ఈ విధంగానైతే చేరుకోవచ్చు. ఓం అరుణాచల శివాయ. మా వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.